బ్యూటిఫుల్ ఎనర్జెటిక్ హాయ్. బాగున్నారా అందరూ? మీరు బాగుండడం కాదండి, ఎప్పుడు బ్రహ్మాండంగా ఉంటారు. హార్టీ వెల్కమ్ టు ది వన్ అండ్ ఓన్లీ ఆర్వీఆర్ అండ్ జేసీ కాలేజీలో ఉంటారు కాబట్టి ఆ కాలేజీలో ది మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్స్ అందరినీ మా ఎపిసోడ్ లో పిలిచినాం అనమాట. ఓకే, మీరు అందరూ వచ్చారు కాబట్టి ఇప్పుడైతే మా ఫస్ట్ రౌండ్ కి మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. గట్టిగా చెప్పండి. అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమంటిరో, చిత్తో చిట్టమ్మ కూతురో మత్తంగా సత్తా చూపించమంటిరో, తుళ్ళి తుళ్ళి పడ్డ తల్లి మళ్ళీ మళ్ళీ అంది పుల్లి, బాబువ్వ నాకే కావాలి. రవి ఇప్పుడు చూడండి ఎలా హైప్ ఇస్తాను. హైపా? ఎస్, నీ డైలాగ్స్ భలే పేలుస్తావు. నువ్వు డాన్స్ భలే ఇరక్కొట్టేస్తావు. నీ డైలాగ్స్ తో దుమ్ము దులిపేస్తావు. టోటల్ గా అందరూ పోయేసుకోండి. నీ ఎనర్జీతో కేక పుట్టిస్తావు. అందరూ చెప్పేవాళ్ళే కానీ నువ్వు చూపించావు నా గురించి. ఆహా, ఏసీ గాలి రావట్లేదు. ఇప్పుడు ఏసీ గాలి ఎందుకు? బయట సూర్యుడు ఎండ తట్టుకోగలం కానీ ఈ ఎండ ఎలా తట్టుకోగలము? నా వల్ల ఎండ వస్తుందా? వేడి తట్టుకోలేము. బికాస్ యు ఆర్ హాట్, ఐ యామ్ హాట్. రవి నీకు తెలుసా, నేను ఎక్కడ ఎప్పుడు చూడండి ఇక్కడ చూసాను తెలుసా? ఏందది? 6 అడుగుల మిరపకాయని చూసా. రవి నీకు ఒకటి తెలుసా? తెలియదు. మా తాత నేను చూస్తే తెగ మురిసిపోతున్నాడు. మీ తాతనా? ఎందుకు? అంటే ఆయన ఏజ్ ఆయన ఇంకా యాంకరింగ్ చేస్తున్నాడు కదా. నాకు మీ తాతకి సేమ్ ఏజ్ అంటావు. తెలియదా నీకు? అరే ఆ కర్రీరా, అరే ఆ కర్రీరా. అయినా నేనెందుకు, నా ఫ్యాన్ చాలు. నానా నన్నేమో అన్నది. మీ తాత ఇప్పటికే కథ పట్టుకున్నాడు. అవి చూడు ఎంత యంగ్ గా ఎంత స్టైల్ గా యాంకరింగ్ చేస్తున్నాడు. దే పేడ్నో నేను నా మనసు ఇచ్చా అంతే. హాయ్. Hello. I like your bushy hair, Ra. Thank you. Nice style, yeah? Anyways, thank you so much. Anyways, it's okay. ఎందుకు అని అడగరా? ఎందుకు? మా రూమ్ లో దయ్యాలన్నీ పారిపోయాయి. ఎందుకు? ఏం చేస్తే? మా రూమ్ నిండా నీ ఫోటోలే పెట్టా, దయ్యాలన్నీ పారిపోయాయి. ఏంటి బ్రో అంత మాట అన్నావు? దయ్యం దగ్గర దేవుడు వస్తే ఎట్లా పారిపోతే? దయ్యం కాదు, అంటే దయ్యం కన్నా భయంకరంగా ఉన్నారు అని మీరు. అరే ఏంట్రా ఇది? టీవీలో నేను చూసిన ప్రతిసారి మా మమ్మీ హారతి ఇచ్చిద్ది. ఎందుకమ్మా? ఎందుకంటే అప్పట్లో శ్రీకృష్ణుడు అంటే రామారావు గారు, కానీ ఈ కాలంలో శ్రీకృష్ణుడు అంటే మీరే అని చెప్పిద్ది. బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే. అరే ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేస్తున్నాం. మేడం సార్ 3 to 1 గో అంటాను. ఇక్కడ నుంచి ఒకరు గంట కొట్టి ఎవరైతే తిరిగి నా చేయికి హైఫై కొడతారో ఆ టీం నే ప్రశ్న అడగడం జరుగుతుంది. 3 ప్రశ్నలు అడుగుతా, దాంట్లో 2 కరెక్ట్ సమాధానాలు ఇస్తే రౌండ్ విన్నర్స్ మీరే. గాట్ ఇట్? ఓకే, రెడీ? 3, 2, 1 గో. ట్యూన్ వస్తుంది. ఆ ట్యూన్ కి సంబంధించిన నేను క్వశ్చన్ అడుగుతా. ఏ క్వశ్చన్ అడుగుతా నాకే తెలియదు. ట్యూన్ వినండి. ఏ పాట ఇది? నిలువద్దము నిన్ను ఎప్పుడైనా నిన్నెవరు అని అడిగేనా, ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా. రైట్. ఈ సినిమా హీరో సిద్ధార్థ్, హీరోయిన్ ఏమో త్రిష, మ్యూజిక్ డైరెక్టర్ ఏమో దేవిశ్రీ ప్రసాద్. ఈ సినిమా డైరెక్టర్ పేరు చెప్తే చాలు, మీకు కావాలంటే క్లూ కూడా ఇస్తా. చిరంజీవి గారు ఈ సినిమా డైరెక్టర్. ఫైనల్ ఆన్సర్ ఇస్ ప్రభుదేవా. తప్పు చేస్తే ముగ్గురికి పనిష్మెంట్ ఉంటుంది. ఆల్రైట్,
వాట్ ఈస్ యువర్ ఆన్సర్? ప్రభుదేవా. అండ్ ది రైట్ ఆన్సర్ ఇస్, నువ్వు వస్తానంటే వద్దంటానా డైరెక్టర్ ఇస్ ది లెజెండ్ ప్రభుదేవ గారు. అదిరే అదిరే కన్నే అదిరే 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 కన్నే అదిరే కుదిరే కుదిరే అన్ని కుదిరే శృతి ముదిరే ముదిరే మురిపాలు మతి చెదిరే చెదిరే సరదాలు శృతి ముదిరే ముదిరే మురిపాలు మతి చెదిరే చెదిరే సరదాలు మొదటిసారిగా ఎదురే ఇందిగా వయసు వేడుక అదిరే అదిరే కన్నే అదిరే ఏ కుదిరే కుదిరే అన్ని కుదిరే రెండో పాయింట్ కోసం 3, 2, 1 గో. నువ్వు గంట కొట్టినావా? గంట కొట్టింది ఆవిడ, నువ్వు గంటని పట్టుకున్నావు, కానీ గంట టింగ్ అని కొట్టాలి. కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం, ప్లే ది ట్యూన్. ఏ పాట? నిన్నిలా చూసానే కళ్ళలో కళ్ళలో దాచానే రెప్పలే వెయ్యనంతగా కనుల పండగే. ఈ పాట కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? కీరవాణి. కీరవాణి గారు. షూర్? ఓకే. తమన్. తమన్, ఎస్ఎస్ తమన్. తొలి ప్రేమ మ్యూజిక్ డైరెక్టర్ ఇస్ ఎస్ఎస్ తమన్. అండ్ తమన్ కరెక్ట్ ఆన్సరా? కీరవాణి గారు కరెక్ట్ ఆన్సరా? అండ్ ది రైట్ ఆన్సర్ ఇస్ కంగ్రాచులేషన్. వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా, ఈ ఎదలో నీ పేరే పలికేలే ఇవ్వాలి. 1.2, 1.2 ఫైనల్ డిసైడర్స్. గంట కొట్టుడు ఇంపార్టెంట్. యువర్ టైం స్టార్ట్. 3, 2, 1 గో. గంట కొట్టుడు వేరు, గంటని ముట్టుకోడు వేరు. కాబట్టి నువ్వు గంట కొట్టావు. ఇప్పుడు ఈ ట్యూన్ మీకు, జాగ్రత్త వినండి. పాట ఏంటి? एक बार डब्बे से स्टेप मार. ఈ పాటలో సిగ్నేచర్ స్టెప్ ఒకటి ఉంటది, అది వేసిన నేర్పించిన కొరియోగ్రాఫర్ పేరు? శేఖర్ మాస్టర్. షూర్? ఎస్. శేఖర్ మాస్టర్. శేఖర్ మాస్టరే. జానీ మాస్టర్ కాదు, గణేష్ మాస్టర్ కూడా కాదు, శేఖర్ మాస్టర్ చేసింది. అండ్ ఎక్ బార్ ఈ పాటని కంపోజ్ చేసింది శేఖర్ మాస్టర్. రామనానంటూనే చిన్నదో చిన్నదో రాములరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే రామనానంటూనే చిన్నదో చిన్నదో రాములరి గుడికొచ్చే చిన్నదో. ఆల్రైట్, సో మీకు 1 పాయింటే, కానీ ఆఫ్టర్ ది రౌండ్ మీరు 2 పాయింట్స్ తో రౌండ్ విన్నర్. RVR and JC కాలేజ్ నుంచి విన్నర్స్ కి గిఫ్ట్. ఏందన్నా, ఏమైందన్నా? గెలిచావన్న ఆనందం. వాళ్ళిద్దరికి ఎందుకు లేదు మరి? వాళ్ళు రాలేదు. నువ్వు ఒక్కదాని లాలా. ఇది స్టూడెంట్ స్పెషల్ సెకండ్ రౌండ్ లో పార్టిసిపేట్ చేయడానికి ఐ నీడ్ 3 యాక్టివ్ పార్టిసిపెంట్స్. క్యూట్ గా సిగ్గుపడుతూ ఉండండి. మా వాడు మంచి సిగ్గు మ్యూజిక్ పెడతాడు. అంటే ఎట్లుండాలంటే అబ్బా ఎంత క్యూట్ గా సిగ్గుపడుతున్నారా అని ఉండాలి. ఆ సిగ్గు బయట క్యూట్ గా కనిపిస్తే నేను పిలిచేస్తా. మ్యూజిక్. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే సిక్కిస్తుంది నీ మాటింటే సిక్కిస్తుంది నీతో ఉంటే సిక్కిస్తుంది ఆలోచిస్తే సిక్కిస్తుంది అడుగే వేస్తే సిక్కిస్తుంది అందాకొస్తే ఏదో ఇవ్వాలనుకుంటే ఇచ్చే ధైర్యం లేకుంటే ఓరయ్యో కళ్ళల్లో కడివిడు సిగ్గు బుక్కల్లో బుట్టెడు సిగ్గు ఒళ్ళంతా ఒకటే
అట్లుంటది. ఓకే, సో ఇప్పుడు చాలా రోజుల తర్వాత మనం టిక్ టాక్ షో ఆడుతున్నాం. ఇప్పుడు బుక్లలో ఆడుతుండే లాస్ట్ పేజ్ లో, కానీ ఇప్పుడు ఈ గేమ్ లో ఆడి గెలవాలి. బెస్ట్ ఆఫ్ 3 ఆడతాం, అంటే 3 times ఈ గేమ్ ఆడతాం. రైట్, మీ చేతిలో ఉంది వసుంధర, మీ చేతిలో ఉందేమో పాడతా తీయగా షో, ఒక సీరియల్ ఈటీవీలో సక్సెస్ఫుల్ గా నడిచేవి. ఇప్పుడు మీరు పరిగెత్తి ఆ 9 రింగ్స్ లో ఒక దాంట్లో పెట్టేసి వచ్చి సెకండ్ పార్టిసిపెంట్ కి చేయి కొడితే సెకండ్ పార్టిసిపెంట్ ఆడ నుంచి బయలుదేరి అక్కడ వేరే దాంట్లో పెడతారనమాట. అలా సీక్వెన్స్ గా స్ట్రైట్ గానీ క్రాస్ గానీ స్లాంట్ గానీ సెట్ చేయాలి. తప్పుగా పెడితే నేను కన్సిడర్ చేయను. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. ఏమైంది, ఇంత టైం పాస్ చేస్తున్నావు నువ్వు? నిన్ను చూస్తూ అలా ఉండిపోతున్నావు, గేమ్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా. నానా, గేమ్ ఇంపార్టెంట్ నానా, ఓకేనా? ఈ ఒక్క పాయింట్ వాళ్ళకి వెళ్ళింది, 2 పాయింట్ ఖచ్చితంగా మనకే రావాలి. ఆల్రైట్, ఫస్ట్ పాయింట్ వసుంధర టీమ్, కంగ్రాచులేషన్స్. అమ్మా పుష్పాంజలి, ఏమైందమ్మా? నాన్న డాన్స్ చేయొద్దన్నాడా? చెప్పు నాన్న, మైక్ తీసుకో. మాటలు వస్తాయా రావా? వస్తాయండి. మరి ఎందుకండి డాన్స్ చేయట్లేదు? డాన్స్ రాదండి. పాయింట్ గెలిచారు కదండి, చేయడానికి ఏమైంది? నెక్స్ట్ టైం నుంచి చేస్తారు కదండి ఒట్టు. మేమే ఒట్టు. సెకండ్ పాయింట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. 3, 2, 1 గో. ఏమైంది? మళ్ళీ నన్నే చూసుకుంటున్నా? కఫ్ కొంచెం ఉంది, అందుకే కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా. కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నావా? నువ్వు క్లాస్ లో చెప్పే రీజన్స్ ఏంటి చెప్పు. హోంవర్క్ ఎందుకు చేయలేదు అని అడగలేను. మళ్ళీ 3 వసుంధరాలు కనబడుతున్నాయి, పాడతా తీయగా అయితే మళ్ళీ కనబడట్లేదు. సాడ్ పాయింట్ ఏంటంటే మళ్ళీ డాన్స్ చూడాల్సి వస్తుంది నేను వాళ్ళది. రెడీ? ఇప్పుడు 4 కలిసి మామూలుగా డాన్స్ చేద్దు. మీరు పాయింట్ కాదు, రౌండ్ కూడా గెలిచిపోయారు. రెడీ? ఏరా పాట. థర్డ్ అండ్ ఫైనల్ పాయింట్, కనీసం ఈ పాయింట్ అన్న వస్తారా అదా అని కాలేజ్ మొత్తం ఎదురు చూస్తుంది. చాలా రేర్ తెలుసా, మా ఈ ఎపిసోడ్ లో, మా షోలో 3కి 3 పాయింట్లు గెలిచిపోవడం. వాళ్ళు గెలిచారనుకో చాలా పెద్ద అవమానం. ఈ ఒక్క పాయింట్ చాలా ఇంపార్టెంట్, కరెక్ట్ గా ఆడండి. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. పిల్లగో నువ్వు సిగ్నల్ ఇస్తే పిల్లగో నేను సెంటర్కి వస్తా. స్టీరింగ్ పట్టేరు మన సినిమా హిట్టేరు. మూడు వసుంధరాలు మళ్ళీ సీక్వెన్స్ గా కనబడుతున్నాయి. 3 పాయింట్ తో పాటు రౌండ్ విన్నర్. ఆర్వీఆర్ అని చేసి కాలేజ్ నుంచి విన్నర్స్ కి గిఫ్ట్.
ఇక్కడ నుంచి మళ్ళీ ముగ్గురు, ఇక్కడ నుంచి మళ్ళీ ముగ్గురు కావాలి. దీంట్లో మాత్రం ఫిజికల్ మెంటల్ స్ట్రెస్ ఉంటది, కానీ గెలిచిన తర్వాత మామూలు కిక్ ఉండదు. యాక్టివ్ గా ఉన్న వాళ్ళని నేను సెలెక్ట్ చేస్తా. ఉన్న చోట డీజే టిల్లు కొట్టండి. డీజే టిల్లు రెడీ? 3, 2, 1 మ్యూజిక్. ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. లెట్స్ స్టార్ట్. శివంగివే. ఓకే, సో ఇప్పుడు 3 రింగులు ఉన్నాయి. మీ ముగ్గురికి వెల్క్రో జాకెట్స్ వేసాం. షిఫ్ట్ అవుతా ఉంటారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు బాల్ తీసుకొని పటా 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 అని కొడతారనమాట. ఆ బాల్ కి కూడా వెల్క్రో ఉంది, అది అటాచ్ అవుతుంది. ఏ ముగ్గురు బాడీ మీద ఎక్కువ బాల్స్ అటాచ్ అయితే లాస్ట్ వరకు కౌంట్ చేస్తాం. కాబట్టి ఎవరైతే ఎక్కువ బాల్స్ కలెక్ట్ చేస్తారో వాళ్ళ విన్నర్. మీరే జాకెట్ చేసుకున్నారు కాబట్టి టేక్ ఏ పొజిషన్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. Time up. Yes, 1 in the front, turn. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, turn. 12. So 12 balls in 1 minute. Very good. మీ టార్గెట్ 12 వేస్తే మీరు గెలుస్తారు, లేకపోతే వాళ్ళు గెలిచిపోతారు. టేక్ ఏ పొజిషన్. గో. చుట్టేసి గజల పటిలు కట్టేసి చెంగుమని నువ్వట్ట నడి చూస్తుంటే సక్కరల నిన్నవ్వే ముక్కెరపై మెరిసిందే ఉకిరి బికిరి అయ్యేలా నన్ను తాకిందే సుందరి సుందరి నీ చూపుతో సిందర బందర చేసేసావే వాళ్ళు కెళ్ళా బయ్యారమా సింగారం నీ సొంతమా. సుకల సీర చుట్టేసి గజల పటిలో కట్టేసి చెంగుమని నువ్వట్ట నడి చూస్తుంటే చక్కరల నిన్నవ్వే ముక్కెరపై మెరిసిందే ఉకిరి బికిరి అయ్యేలా నన్ను తాకిందే. పండగే జంటగా నువ్వుంటే గుండెలో తిరణాలే మొదలవుతాయే. ఎందుకే వేడుకే అక్కర్లే నువ్వట్ట నవ్వేస్తే అది చాలులే. నొంగన్న 10, 9, 8. Time up. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13.
సో ఫైనల్లీ 2 ఎక్స్ట్రా వేసారు మీరు, కాబట్టి రౌండ్ విన్నర్. RVR and JC College నుంచి గిఫ్ట్స్ టు ది విన్నర్. Alright, so ETV is celebrating 30 glorious years kabatti as prestigious shield of Taggedile to a special student, and it goes to Ranana Black Dress. Alright, so చూసారు కదా, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. Until then, keep smiling, keep shining and keep watching.